Today our topic is energy released in beta particle. So here we discuss the main concept of this question is SAQ ki chala important. The main concept is how much energy is released while in the process of disintegration of the beta decay. Okay na, మనకి బీటా డీకే జరిగేటప్పుడు బీటా డిసింటిగ్రేషన్ జరిగేటప్పుడు ఎంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అని. సో ఆల్రెడీ మనకి ఈ ఈక్వేషన్ తెలుసు. ఇక్కడ ఎక్స్జెడ్ఏ అనేది ఒక ఎలిమెంట్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ హెవియర్ మాస్ లైటర్ మాస్ అనేది వస్తే స్ప్లిట్టింగ్ మాస్ ఇది. ఇక్కడ నుంచి ఈ -1 0 అంటే ఎలక్ట్రాను యాంటీ న్యూట్రినో. ఈ బీటా అనేది ఏంటంటే ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ బీటా పార్టికల్. ఓకే, ఇక్కడ ఈ బి బార్ని రాసుకుంటాం. రిమైనింగ్ టర్మ్స్ అన్నిటిని ఇటువైపు తీసుకెళ్తే మైనస్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇనీషియల్ మాస్ ఫైనల్ మాస్ని కన్సిడర్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఇనీషియల్ మాస్ అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్ మాస్. ఓకేనా. ఇనీషియల్ మాస్ దగ్గర మనకి ఫంక్షన్ ఎంత ఉంటుందో చూసుకోవాలి. అంటే XZA ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ మాస్ నెంబర్ అండ్ అటామిక్ నెంబర్. సేమ్ అలాగే ఇక్కడ ఎంత ఉంది మనకి YZ+1A ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఏముంది ఇక్కడ A, Z+1. ఓకేనా. ఇక్కడ వరకు మనకి ఇనీషియల్ మాస్ ఫైనల్ మాస్ అనేవి వచ్చేసాయి. ఈ ఇనీషియల్ ఫైనల్ మాసెస్ అనేవి ఎందుకు రాసుకుంటాం అంటే ఫస్ట్ మనకి ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఎనర్జీ రిలీజ్డ్ ఇన్ బీటా పార్టికల్ అంటే E ఈజ్ ఈక్వల్ టు mc². ఆల్రెడీ మనకి అందరికీ తెలిసిన ఫార్ములానే =mc². దాంట్లో మనం ఏం చేస్తామంటే డెల్టా ఎం చేస్తాం. ఎందుకని ఇక్కడ మనకి డెల్టా ఎం అంటే మాస్ డిఫెక్ట్. కొంత మాస్ అనేది కన్వర్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మాస్ డిఫెక్ట్ అనేది ఇక్కడ వస్తుంది. దాని నుంచి మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనకి మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ME అని తెలుసు. అండ్ ద రెస్ట్ మాస్ ఆఫ్ ది యాంటీ న్యూట్రినో అంటే రెస్ట్ మాస్ ఆఫ్ ది యాంటీ న్యూట్రినో ఏమవుతుంది 0 అవుతుంది. ఇక్కడ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఏమో ME రాసుకుంటాం. సో మాస్ డిఫెక్ట్ డెల్టా ఎం మనకి ఫార్ములా తెలుసు ఆల్రెడీ. M ఇంటూ ఇవి రాసేసుకుంటాం డైరెక్ట్గా కన్సిడర్ చేసుకొని A,Z మైనస్ M ఇంటూ A,Z+1 మైనస్ ME. ఇదేంటి టోటల్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఓకే, దీని నుంచి మైనస్ కామన్ తీసుకుందాం. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది M ఇంటూ A,Z మైనస్ కామన్ తీస్తే M ఇంటూ A,Z+1 ప్లస్ ME వస్తుంది. సో దీంతో మనకి డెల్టా M వస్తుంది. సో డెల్టా M వస్తే మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, E ఈక్వల్ టు డెల్టా M C²లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో E ఈక్వల్ టు డెల్టా M సబ్స్టిట్యూట్ చేస్తే M ఇంటూ A,Z మైనస్ M ఇంటూ A,Z+1 ప్లస్ ME అనేది వస్తుంది ఇంటూ C². ఇక్కడ C² ఉంది కాబట్టి ఇక్కడ కూడా C² రాయండి ఇంటూ C² వస్తుంది. సో అక్కడ C అంటే ఏంటి మనకి వెలాసిటీ ఆఫ్ ది లైట్. ఓకే, ఇక్కడ మనకి ఇనీషియల్గా ఏం అర్థమవుతుందంటే ఈ మాస్ అనేది మనకి ఎప్పుడు గ్రేటర్గా ఉంటుంది. ఎందుకని గ్రేటర్గా ఉంటుంది, ఇక్కడ ఎంత ఎనర్జీ వచ్చినా కానీ ఇక్కడ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. సో దిస్ మాస్ ఈజ్ హయ్యర్ దాన్ దిస్ మాస్. ఓకే, ఇక్కడ ఏం రాసుకుంటాం అంటే అప్పుడు MZA ఇక్కడ XZA రాసుకుంటాం కదా. సేమ్ అలాగే MZA ఈజ్ గ్రేటర్ దాన్ దేని గ్రేటర్ దాన్ ఉంటుంది ఈ మాస్ అనుకున్నాం కదా టోటల్ మాస్కి. అందుకని MZ+1A ప్లస్ ME. ఓకేనా. దిస్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ది బీటా డికే వైల్ in disintegration of the beta radiations. Okay, so our next topic is gamma decay. So this is the final topic in this part. Okay, here gamma is also a radioactive element which is having the higher energies. Okay, this is having the higher energy than the x-rays. x-rays కంటే కూడా మనకి గామా రేస్కి చాలా హై ఎనర్జీ అనేది ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ sharp in lines. Okay, which is having the energy several MeV. Okay, mega electron volts. దీనికి చాలా ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది. అంటే ఎనర్జీ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. షార్ప్ లైన్స్ అనేవి ఉంటాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకుంటున్నాం, లెడ్ తీసుకుంటున్నాం. లెడ్ 82 to 10 తీసుకుంటున్నాం. ఇక్కడ లెడ్ 82 to 10 తీసుకొని ఏం చేస్తున్నాం, ఫస్ట్
గ్రౌండ్ స్టేట్ నుంచి ఇదేంటి మనకి ఇనీషియల్గా ఉన్న పీబీ లెడ్ ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, బిస్మత్గా కన్వర్ట్ అవుతుంది. ప్లస్ ఈ -101 ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది, ప్లస్ ఒక న్యూట్రినో అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ బిస్మత్ని తీసుకొని బిస్మత్ 83 210 గివ్స్ మనకేమొస్తుంది, బిస్మత్ 83 210తో పాటు మనకేమొస్తుంది, గామా రే అనేది ఎమిట్ అవుతుంది. సో ఆ గామా రే అనేది ఎలా ఎమిట్ అవుతుందో ఇక్కడ చూడండి. ఇది మనకి ఎగ్జైటెడ్ స్టేట్. ఓకే, ఇదేమో మనకి గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్ నుంచి మనం ఏం పంపిస్తున్నాం, లెడ్ని పంపించినప్పుడు అది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళేసరికి మనకి బిస్మత్గా చేంజ్ అవుతుంది. మళ్ళీ బిస్మత్గా చేంజ్ అవుతూ మళ్ళీ ఏమవుతుంది, మనకి గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తుంది. ఇక్కడ 10⁻³ సెకండ్స్ నుండి రిమైనింగ్ మళ్ళీ వెంటనే గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఆ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు మనకి ఏం ఎమిట్ చేస్తుంది, గామా రేస్ని ఎమిట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎమిటెడ్ ఫార్మ్ ఆఫ్ ది రేడియో యాక్టివ్ న్యూక్లియస్ ఆఫ్ గామా రే. ఓకేనా. ఇక్కడ RAD అని ఉంది. ఇక్కడ RAE అంటే ఎనర్జీ ఆఫ్ ది రేడియేషన్, ఇదేమో డికే ఆఫ్ ది రేడియేషన్ ఆర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ది రేడియేషన్. ఓకే, సో అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ పెయిర్ ప్రొడక్షన్. సో పెయిర్ ప్రొడక్షన్ అంటే ఏంటంటే, సో ఎట్ హయ్యర్ ఎనర్జీస్ మనకి ఎక్కువ ఎనర్జీస్ ఉన్నప్పుడు జనరల్గా అయితే మనకి కాంప్టన్ స్కాటరింగ్ జరుగుతుంది. ఇంకొకటి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లేదా ఫోటో ఎలక్ట్రిక్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. బట్ హియర్ వాట్ హ్యాపెన్ ఈజ్ ఎట్ హయ్యర్ టెంపరేచర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ అబ్జార్ప్షన్ అండ్ కాంప్టన్ స్కాటరింగ్, హియర్ gamma photon energy is greater than the 1.02 MeV. Okay, then only the pair production takes place. Otherwise photoelectric absorption or Compton absorption is while taking in the place. Okay, so observe this equation, gamma photon. So gamma photon gives the 1 electron and +1 indicates the positron. So here the gamma photon is collide with the nucleus, resultant is formed 1 positron and 1 electron. Okay, this is the nuclear field. ఓకే నా, ఇది ఎలక్ట్రాన్ అవుతుంది, ఇది పాజిట్రాన్ అవుతుంది. దెన్ ఓన్లీ దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ పెయిర్ ప్రొడక్షన్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, పెయిర్ అనేది ఫామ్ అవుతుంది, ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే పెయిర్ ప్రొడక్షన్ అంటారు. ఓకే, సో ఇక్కడ కూడా మనకి రెస్ట్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఉంటుంది, రెస్ట్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఉంటుంది. రెస్ట్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఎప్పుడైనా రెస్ట్ మాస్ అనంలోనే m0 వస్తుంది, c². సేమ్ అలాగే రెస్ట్ మాస్ ఆఫ్ ది పాజిట్రాన్ కూడా మనకి m0 c² అవుతుంది. బట్ మనకి ఏంటంటే ఇనీషియల్గా గామా అనేది వస్తుందంటే దాని ఎనర్జీ ఏమవుతుంది మనకి hν. ఫోటాన్ ఎనర్జీ ఎంత ఉంటుంది మనకి hν. సో టోటల్ ఎనర్జీ hν ఉంటుంది. దట్స్ వై హియర్ కైనెటిక్ ఎనర్జీ అనేది రాసుకోవచ్చు డైరెక్ట్గా. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీలో నుంచి మనకు వచ్చిన ఎనర్జీస్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఎనర్జీ ఎంత ఉంది, రెస్ట్ మాస్ ఎనర్జీ, ఇది ఎనర్జీ అమ్మ, రెస్ట్ మాస్ ఎనర్జీ m0 c². ఇక్కడ రెస్ట్ మాస్ ఎనర్జీ m0 c² ఉంది, 2m0 c². సో టోటల్గా ఎంత ఎమిట్ అవుతుంది మనకి 2m0 c² ఎమిట్ అవుతుంది. టోటల్ ఎనర్జీలో నుంచి ఇక్కడ వచ్చిన మనకి ఎనర్జీని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు hν మైనస్ 2m0 c² వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఇప్పుడు చెప్పే టాపిక్ కరెక్ట్గా వింటే ఆ పెయిర్ ప్రొడక్షన్ అనేది అర్థమవుతుంది. ఎట్ లో ఎనర్జీస్ అంటే బాగా లో ఎనర్జీస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే ఫోటో ఎలక్ట్రిక్ అబ్జార్ప్షన్ అనేది ఫామ్ అవుతుంది. సో అబ్జర్వ్ దిస్ లైన్, ఫోటో ఎలక్ట్రిక్ అబ్జార్ప్షన్ లైన్. ఓకే, this graph is plotted between the energy of the gamma photon and absorption coefficient. ఓకేనా, లో ఎనర్జీస్ దగ్గర మనకి ఫోటో ఎలక్ట్రిక్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది ఎట్ 1 MeV. ఓకే, ఎట్ 1 MeV 1 MeV దగ్గర మనకి కాంప్టన్ స్కాటరింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, 1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ దగ్గర ఇది కాంప్టన్ స్కాటరింగ్ లైన్. ఓకే, కాంప్టన్ స్కాటరింగ్ అనేది జరుగుతుంది. సో ద ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ ది 1.02 MeV. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో 1.02 MeV అని. సో ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ ది 1.02 MeV. దెన్
ఏం జరుగుతుంది, మనకి పెయిర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, పెయిర్ ప్రొడక్షన్ మనకి 1.02 కంటే ఎక్కువ ఉంటే పెయిర్ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో అప్ టు హియర్ part 1 is complete. Okay, part 1 is completed. Okay na.